నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఐఏఎస్ల నిబంధనల సవరణలపై సీఎంల తీవ్ర అభ్యంతరాలు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ కేసీఆర్ ప్రధానికి లేఖ. ఓఆర్ఆర్ పరిధిలో ఫేజ్ 2 తాగునీటి పనులకు కేటీఆర్ శంకుస్థాపన. హైదరాబాద్కు అనేక అనుకూలతలున్నాయన్న మంత్రి. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను అప్పగించబోం. జీఆర్ఎంబీ సమావేశంలో రాష్ట్ర సర్కార్ పునరుద్ఘాటన. మద్దతు ధర కోసం ఎనుమాములలో మిర్చి రైతుల నిరసన. 2000 అదనంగా ఇవ్వాలంటూ మార్కెట్లో ఆందోళన. ఏపీ సర్కార్కు పీఆర్సీ సాధన సమితి సమ్మె నోటీసు. వచ్చే నెల 6 నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరిక. దేశంలో కొత్తగా 3,06,000 దాటిన కోవిడ్ కేసులు. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75% పెరుగుదల. అఖిల భారత సర్వీస్ అధికారుల సర్వీస్ రూల్స్లో కేంద్రం తీర్చిన సవరణలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆయన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి లేకుండా కేంద్రం తమ ఇష్టానుసారం డిప్యూటేషన్ చేసే తాజా సవరణలపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వీస్ డిప్యూటేషన్పై సంబంధిత అధికారులు రాష్ట్రాల జోక్యం లేకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల బదిలీల్లో ఈ రకమైన ప్రక్రియను కేంద్రం అమలు చేస్తే రాజ్యాంగ, సహకార, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి వచ్చిన తాజా ప్రతిపాదన రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై కేంద్రం పరోక్ష నియంత్రణను ప్రదర్శించే ఎత్తుగడ అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనలు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను పరోక్షంగా నియంత్రించేలా ఉన్నాయని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పాలనాపర వ్యవహారాల్లో కేంద్రం పరోక్షంగా జోక్యం చేసుకోవడమేనని పేర్కొన్నారు. ఈ రకమైన ధోరణి ఆధిపత్యానికి, పీడనకు గురిచేస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కొత్తగా చేసిన సవరణలు వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇప్పటికే బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జరిగిన జీఆర్ఎంబీ ఉపసంఘ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆ సమావేశానికి తెలంగాణ తరఫున ఉపసంఘం సభ్యుడు శ్రీధర్రావు దేశపాండే, ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ తరఫున గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ పుల్లారావు పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన మేడిగడ్డ, కన్నేపల్లి పంప్ హౌస్, ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంకటనగరం పంపింగ్ స్కీమ్ను బోర్డు పరిధిలోకి తీసుకోవడంపై సమావేశంలో చర్చించారు. అక్టోబర్లో జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లాకు చెందిన పెద్దవాగును జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకునేందుకు తెలంగాణ అంగీకరించిందని దేశపాండే గుర్తు చేశారు. ఇతర ప్రాజెక్టులను ప్రస్తుతం బోర్డు పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. గెజిట్ నోటిఫికేషన్లోని 2వ షెడ్యూల్లోని 5 ప్రాజెక్టులను తొలగించాలని, కొన్ని కాంపోనెంట్లను 2 నుంచి 3వ షెడ్యూల్లోకి మార్చాలని గతంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గోదావరి బోర్డుకు లేఖలు రాసిన స్పందన రాలేదని తెలిపారు. ఈ తరుణంలో మిగతా ప్రాజెక్టులను జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొచ్చే అంశం ప్రస్తుతం పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బోర్డు అనుమతి లేకుండా ఏకపక్షంగా ప్రాజెక్టుల్ని సందర్శించి స్వాధీన నివేదిక తయారు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన అన్ని కాంపోనెంట్లను జీఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ సీఈ కోరారు. ఇందుకు అభ్యంతరం తెలిపిన తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులు కాని వాటిని పరిధిలోకి తేవాలనడం సరికాదని స్పష్టం చేసింది. రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన మరో సంస్థకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ నుంచి ప్రత్యేక గుర్తింపు లభించింది. కాళేశ్వరం కార్పొరేషన్కు ఏ కేటగిరీ గుర్తింపు ఇచ్చిన ఆర్ఈసీ తాజాగా రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TSWRIDSకు A+ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్ను 2018లో ఏర్పాటు చేసింది. సీతారామ, దేవాదుల, కంతనపల్లి వరద కాల్వ ప్రాజెక్టుల పూర్తి, నిధుల సమీకరణ కార్పొరేషన్ ప్రధాన బాధ్యత. ఇందుకోసం యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఆర్ఈసీ, PFCలతో ఒప్పందం కుదుర్చుకుంది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కంతనపల్లి ప్రాజెక్టును 99%, వరద కాల్వ, దేవాదుల ప్రాజెక్టులను 90%, సీతారామ ఎత్తిపోతలను 50% పనులు పూర్తి చేసింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. కార్పొరేషన్ పనితీరు, ఆర్థిక లావాదేవీలను పరిగణలోకి తీసుకున్న రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ TSWRIDSకు A+ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. దీనివల్ల కార్పొరేషన్కు రుణాల ప్రక్రియ మరింత సులువు కానుంది. వచ్చే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పురపాలక మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 1200 కోట్ల రూపాయల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఫేజ్ 2 తాగునీటి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్కున్న అనుకూలతలు దేశంలోని మహానగరాల్లో వేటికి లేవని చెప్పారు. మహానగర విస్తరణ దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. భాగ్యనగర శివారు ప్రాంతాల తాగునీటి సమస్యలు త్వరలో తీరనున్నాయి. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది. 2051 సంవత్సరం ప్రగతి దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే తాగునీటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు నీరందించే 2వ దశ పనులకు హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్షిప్ లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే నగర శివారు ప్రాంతాల్లో 978 కాలనీలతో పాటు 6 లక్షల మంది ప్రజల దాహార్తి తీరనుంది. నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, సర్వీసు రిజర్వాయర్ల నిర్మాణానికి 1200 కోట్లు వ్యయం చేయనున్నారు. 75 నూతన రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. కొత్తగా 2864 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయనున్నారు. ప్రస్తుతం తలసరి నీటి సరఫరా 90 నుంచి 100 లీటర్ల సరఫరా జరుగుతుండగా 150 లీటర్లు పెరగనుంది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు నియోజకవర్గాల్లో ఇళ్లకు కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. 2,09,870 నీటి కనెక్షన్లు కొత్తగా ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు హైదరాబాద్ లో భాగంగా భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పే మాట, నేల విడిచి సాము చేయకండి, ప్రజలకేం కావాలనో కనీస అవసరాలు ముందవి చూడండి. మరొక 1200 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ చుట్టూతా ఉన్న మున్సిపాలిటీల మీద మంచినీళ్ల కోసం పెట్టిన ఖర్చు మొదలు 2000 కోట్లు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, అదేవిధంగా ఓఆర్ఆర్ లోపల ఉండే గ్రామాలు, మున్సిపాలిటీలకు మొదటి దశలో 775 కోట్లు, అదేవిధంగా ఇప్పుడు 1200 కోట్లు ఈరోజు, దాంతోపాటు సుంకిశాల దగ్గర మరో 1400 కోట్లు విజన్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ల నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. కొండపోచమ్మ సాగర్ నీటితో గండిపేట చెరువును నింపాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ కు మాత్రమే ఎన్నో అనుకూలతలు ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన కొండపోచమ్మ సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, అందులో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్ ఉంది. ఆ డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి, ఎందుకంటే ఈరోజు మనం హైదరాబాద్ కోసం మంచినీళ్లు రామగుండం నుంచి, గోదావరి నుంచి తెచ్చుకుంటా ఉన్నాం. మరొక వైపు ఇక్కడ సుంకిశాల నుంచి, కృష్ణా నుంచి తెచ్చుకుంటా ఉన్నాం. కానీ హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల ద్వారా అక్కడి నుంచి కూడా నీళ్లు తెచ్చుకున్నట్టయితే శాశ్వతంగా హైదరాబాద్కి మంచినీళ్ళ బాధపోతుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో కూడా నింపి పెట్టినట్టయితే శాశ్వతంగా హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టుగా పూర్తి స్థాయిలో ఎప్పటికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనే సమస్య రాకుండా శాశ్వతమైన ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కానీ భౌగోళికంగా మనకు క్లైమేట్ పరంగా అన్ని రకాల అనుకూలతలు ఉండడం వల్ల హైదరాబాద్ నగరం ఈరోజు శరవేగంగా పెరుగుతూ ఉంది. మరొక 30 ఏళ్ళు ఈ నగరం పెరిగితే ఎంత పెరుగుతుంది, పెరిగితే ఎంత జనాభా ఇక్కడికి వస్తుంది, వచ్చినప్పుడు ఎంత నీళ్ళు అవసరం పడతాయో దానికి కూడా ప్లాన్ చేయమని చెప్పారు. 2051 వరకు కూడా ప్లాన్ చేసుకున్నాం. ఒక 1000 మిలియన్ గ్యాలన్స్ కావాలి, 1000 మిలియన్ గ్యాలన్స్ పర్ డే కావాలి హైదరాబాద్కి, ఏది 2051 నాటికి. వాటికి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకొని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కృష్ణానది దగ్గర సుంకిశాల దగ్గర ఏదైతే మనం నీళ్లు ట్యాప్ చేస్తామో అక్కడ ఒక 1400 కోట్ల రూపాయలతో మరొక అడిషనల్ లైన్ కూడా వేసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి.
హైదరాబాద్ కు వాటర్ ప్లస్ సిటీ అవార్డు వచ్చిందని జలమండలి ఎండీ దానకిషోర్ గుర్తు చేశారు. 6 నుంచి 11 నెలల్లోనే పనులు పూర్తి చేసి మంచినీరు అందిస్తామని చెప్పారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల ఇంట కాసుల వర్షం కురిపిస్తోంది. అష్టకష్టాల కోర్చి చేతికొచ్చిన పంటను మార్కెట్కు తెస్తే గిట్టుబాటు ధర దక్కక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈసారి మిర్చి పంట చేతికి వస్తుందో రాదో తెలియనంతగా తెగుళ్ల బారిన పడి దెబ్బతింది. అంతటి కష్టంలోనూ మిర్చిని మార్కెట్కు తెచ్చిన అన్నదాతల కళ్లలో దళారులు కారం కొడుతున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గిట్టుబాటు ధర కల్పించాలని 6 గంటల పాటు ఆందోళన చేశారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మిర్చి పంటకు ధర తగ్గించడంతో రైతులు బగ్గుమన్నారు. ఎంతో కష్టపడి పంటను తీసుకువస్తే తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీజన్ ప్రారంభంలో 18,600 రూపాయలు పలికిన ధరను 17,200కు తగ్గించారని ఆరోపించారు. నాణ్యత పేరుతో జెండా పాట కన్నా తక్కువగా కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో ఉన్నపలంగా మిర్చి రేటు తగ్గించడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిర్ణయించిన ధర కంటే 2,000 అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులతో చర్యలు జరిపారు. ధరలు సవరించాలని వ్యాపారులను అధికారులు ఆదేశించారు. అయినా పట్టించుకోకుండా కాంటాలు నిర్వహించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రైతులు కాంటాలను ధ్వంసం చేశారు. తూకం పూర్తయిన బస్తాలను ట్రాక్టర్ల మీద నుంచి పడేశారు. మార్కెట్లోని డీసీఎంను ధ్వంసం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని నినదించారు. అడ్డులో కసు తచ్చే బతికే చెట్ల చూత కాపాడుకొని మేము ఆ చెట్ల బతికించుకొని పంట పండించుకోను. ఇప్పుడు ఇవాళ అమ్మితే 15,000 అమ్ముకొని 10,000కు 8,000కి అమ్ముతాను. ఇప్పుడు 10,000 అన్నారు. 17,500 18,000 ఐరేట్ అంటాను. ఐరేట్ అని మళ్ళీ మన బస్తాల కాడికి వచ్చినాక వాళ్ళు ఏమంటారు, ఇది ఇట్లున్నది అది అట్లున్నది, 10,000 అయితే కొంటాం, 2,000 అయితే కొంటాం, 12,000 అయితే కొంటాం అని మమ్మల్ని అది చేస్తా అంటే పెట్టుబడి సగం కూడా రాదు, పావులో రాదు. క్యాజువల్ ఏంటంటే 1,000 రూపాయలు అటు ఇటు ఆ డిఫరెన్స్ తో కొనాలి. ఒక్క కాడ 17,200 పెట్టి మళ్ళీ వచ్చేసరికి పోతాండే 10,000, 8,000, 7,000, 6,000 అట్లా కొనే సుతం ఉన్నాయి. 11,000 పైన ఈ మధ్యలోనే, 10,000, 11,000 మధ్యలోనే. మొత్తం దళారుల వ్యవస్థ వై కుమ్మక్కై 4-5 వేలు ఒక రోజుల రేటు పెంచి మొత్తం 12,000, 13,000, 14,000 కొంటాలు 17,200 రేటు చేసింది. గవర్నమెంట్ లోపల దాదాపు కిరాణాకు గిట్టుబాటు ధర ఉన్నది, పిండి బత్తాలకు గిట్టుబాటు ధర ఉన్నది, మార్కెట్లకు అయితే బ్రోకర్లకు ఉన్నది, అమలులకు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. రైతుకు గిట్టుబాటు ధర అనేది ఎక్కడ లేదు. ఈ ఏడాది మిర్చికి తామర తెగులు వ్యాపించి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో పంటలను రైతులు పొలంలోనే దున్నేశారు. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఉపయోగం లేకపోవడంతో అన్నదాతలు పెద్ద ఎత్తున నష్టపోయారు. దీనికి తోడు ఇటీవల రాళ్లవానలకు మిర్చి నేలరాలిపోయింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రులు నిరంజన్ రెడ్డికి బాధిత రైతులు గోడువెళ్లబోసుకున్నారు. తమను ఆదుకోవాలంటూ మంత్రి కాళ్లపై పడి వేడుకున్నారు. ఇంత కష్టాల్లోనూ ఎంతో కొంత పంట చేతికి వచ్చిందని, దాన్ని కూడా ఇప్పుడు దళారులు కాజేస్తున్నారని ఎనుమాముల మిర్చి మార్కెట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు 7,000, 8,000 అమ్మింది, ఇవాళ 2,000 కొంటాను. దాని పరిస్థితి ఏంటిది? ఈ చైర్మన్ ఏంది, ఈ దళారులు ఏంది, వ్యవస్థ ఏంది, మాకు కథ ఏంది? ఇప్పటికే తామర పురుగులు తదితర వర్షాల కారణంగా రైతులు చాలా అన్యాయం జరిగిపోయింది. ఈరోజు ధర మాత్రం ఏ ఒక్క రైతుకో 2 రైతులకో 2 బస్తాలు 3 బస్తాలు తగ్గడం తప్ప ప్రతి రైతుకు జరగట్లేదు ఆ రైతు అది. కాబట్టి మార్కెట్ బయటికి రైతులకు ఒక విధంగా గ్రూపులలో పెట్టడం, మార్కెట్కి వస్తే మాత్రం 9 నుంచి 12,000 మధ్యలో కొనడం. 17,200 జెండా పాట అనగానే మేము ఎంతో సంబరపడి గంతులేసాం. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే ఒకే ఒక పాట, జెండా పాట అనేది ఒకే కూటు మీద పెట్టి 17,200 నిర్ధారించి మిగతాయి దారుణంగా విరుద్ధంగా కొనడం జరిగింది. మేము ఇంటికి పోయి కూలి వాళ్ళకి ఇవ్వాలన్నా, మందు బస్తాలకి ఇవ్వాలన్నా, ఫెర్టిలైజర్ షాప్కి ఇవ్వాలన్నా, మా పరిస్థితి ఏంది? ఇవాళ ఉన్న బస్తాలు రేపు వరకు అంతా చెమటొస్తాయి, అవి ఖరాబ్ అయితే రేపు మళ్ళీ ఇంతకంటే తక్కువ ధరలు కొనేదానికి వాళ్ళు ప్రయత్నిస్తాను. వరకు మొత్తం కుమ్మకాయలు, అర్తిదారులు కుమ్మకాయలు, దళారులు కుమ్మకాయ, రైతులను నిట్టేట మూసుతాలు. గతంతో పోలిస్తే పెట్టుబడులు పెరిగాయని, ఇప్పుడు ధర తగ్గిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోయారు. న్యాయం చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ మాకొద్దంటూ ఉద్యమ బాట పట్టిన ఉద్యోగ సంఘాలు ఇవాళ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఏపీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు సమ్మె నోటీసు అందజేశాయి. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల తరఫున నోటీసులు ఇచ్చారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని 11వ నివేదిక బహిర్గతం చేయడం సహా వివిధ డిమాండ్లను సమ్మె నోటీసుల్లో ప్రస్తావించారు. సమ్మెకు వెళ్లాల్సి వస్తుందనుకోలేదని, సమస్య పరిష్కారానికి ముందుకు రాకుండా తమతో పాటు పౌర సమాజాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆక్షేపించారు. పీఆర్సీ ప్రకటన విషయంలో సంప్రదాయాలకు నీళ్లుదిల్లిన ఏపీ సర్కార్ తాజాగా చర్చల కోసం మంత్రుల కమిటీ ఏర్పాటులోనూ అదే వైఖరి ప్రదర్శించిందని నిరసన వ్యక్తం చేశారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అతిపెద్ద సదస్సు బయో ఆసియా 19వ ఎడిషన్కు తేదీ ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే అంతర్జాతీయ సదస్సును ఫిబ్రవరి 24, 25న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి సుమారు 30,000 మంది లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొననున్నారు. కోవిడ్ దృష్ట్యా ఈసారి వర్చువల్గా సదస్సు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఫ్యూచర్ రెడీ థీమ్ పేరిట నిర్వహించనున్న సదస్సులో ప్రభుత్వం, ఇండస్ట్రీ, అకాడమికా నుంచి లైఫ్ సైన్సెస్ ప్రతినిధులు పాల్గొని లైఫ్ సైన్సెస్ రంగ ప్రస్తుత గమనం, సవాళ్లు, భవిష్యత్తులో వృద్ధి అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు హబ్గా ఎదుగుతున్న హైదరాబాద్ జైత్రయాత్రలో బయో ఆసియా సదస్సు కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ సత్తా చాటేందుకు ఇదొక చక్కని వేదిక అని పేర్కొంటూ బయో ఆసియా 2022 సదస్సులో పాల్గొనే ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. దేశంలో కరోనా కలవరపాటుకు గురిచేస్తూనే ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల గరిష్టానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 22,49,335కు చేరుకుంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గినా 3 లక్షల మార్క్ కిందకు రాకపోవడం కలవరపెడుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 3,06,064 కరోనా కేసులు నమోదు కాగా వైరస్ 439 మందిని బలి తీసుకుంది. కరోనా నుంచి మరో 2,43,495 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75% పెరిగింది. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,95,43,328కి చేరుకోగా ఇప్పటి వరకు వైరస్ 4,89,848 మందిని బలి తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు 162,26,00,000 కోవిడ్ డోసులను పంపిణీ చేశారు. రాష్ట్రాలకు ఇష్టం లేకున్నా ఐఏఎస్లను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునేలా క్యాడర్ రూల్స్ 1954ను మార్చాలన్న కేంద్ర ప్రతిపాదనలపై మరిన్ని రాష్ట్రాలు గళమెత్తుతున్నాయి. ఆ ప్రతిపాదనలను విరమించుకోవాలని ఇప్పటికే బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా 4 ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి లేఖ రాయగా తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ప్రధానికి లేఖ రాశారు. ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే వల్లభాయ్ పటేల్ ప్రవచించిన సహకార సమాఖ్య స్ఫూర్తిని ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని స్టాలిన్ అన్నారు. అధికారాలన్నీ కేంద్రం వద్దే ఉండిపోతాయని పేర్కొన్నారు. కొత్త నిర్ణయం అమలైతే రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో ఐఏఎస్లలో భయం ఏర్పడుతుందని కేరళ సీఎం విజయన్ అన్నారు. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ మెయిన్ సర్వర్ను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు 12 కోట్ల రూపాయలు న్యాయం చేశారు. వెంటనే ఆ 12 కోట్లను 100 వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మహేష్ బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల షేర్లను సొంత ఖాతాలోకి మళ్లించి మోసాలకు పాల్పడిన కేసులో కార్వీ సంస్థ ఎండీ పార్థసారథిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. బెంగళూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజులు రిమాండ్పై చెంచల్గూడ జైలుకు తరలించారు. పార్థసారథిని కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతించగానే ప్రశ్నించనున్నారు. కార్వీ సంస్థపై హైదరాబాద్ సీసీఎస్లో నమోదైన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.